ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంతో రుణ బాధల నుంచి విముక్తి పొందొచ్చు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం, శుక్రవారం అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైనది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని విశ్వాసం. వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శుభప్రదం. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు అల్లిన మల్లెమాలను సమర్పిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని పండితుల వాక్కు. ఈ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు: శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళ గౌరి వ్రతం, ఆ తర్వాత నాగుల చవితి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి ఈ మాసంలోనే వస్తాయి. ఈ మాసంలో ప్రతి మంగళవారం, శుక్రవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. ముత్తైదువులు, పెండ్లి కాని యువతులు ఆచరించే మంగళగౌరి వ్రతం అత్యంత విశేషమైనది. అమ్మవారిని అష్టోత్తర శతమానాలతో అలాగే షోడచోప ఆచారాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పెళ్లి కాని వారికి వివాహం అవుతుందని ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు. శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి పంచమిని అంటే జూలై 25న జరుపుకుంటారు. ఈ 2 రోజులతో పాటు శ్రావణ శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం జూలై 31. నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ ఆగస్టు 3న. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. ఇక శ్రీకృష్ణ అష్టమి ఆగస్టు 11న. శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి శ్రావణ మాసంలో ఉండే మరి ముఖ్యమైన పండుగలు అలాగే ముఖ్యమైన రోజులు, మరి ఈ రోజుల్లో తప్పకుండా ఇలా చేయడం వల్ల అలాగే అమ్మవారి అంటే లక్ష్మి అమ్మవారి కటాక్షం తప్పకుండా మీ పైన ఉంటుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.